నమస్తే. యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. నేను మీ సుబ్రహ్మణ్యం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఈరోజు బీపీకి అంటే హై బ్లడ్ ప్రెషర్కి ఆహార నియమాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆహారం అనేటప్పటికీ మితబుక్కు, ఋతబుక్కు, హితబుక్కు అంటే మితమైన ఆహారం తీసుకోవాలి, ఋతువుల్ని అనుసరించి ఆహారాన్ని తీసుకోవాలి, హితమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మూల సూత్రం. ఆరోగ్యంగా ఉండాలనుకున్నటువంటి వ్యక్తి తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటంటే హితంగా ఉండాలి ఆహారం, మితంగా ఉండాలి, ఋతువులను అనుసరించి ఉండాలి. ఇది ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, తిన్న ఆహారం తొందరగా అరిగిపోవాలి. అంటే ఎక్కువ సేపు ప్రేవుల్లో ఆహారం ఉంటే అది కుళ్ళుతుంది, అరగడం కంటే కుళ్ళుతుంది. దాని ద్వారా వచ్చేటటువంటి చెడు మలినాలు ఏమైతే ఉన్నాయో, టాక్సిన్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్లడ్ లేకపోయి ముఖ్యంగా బీపీ రావడానికి అది ఒక ముఖ్యమైన కారణం. ముఖ్యంగా మాంసాహారం తీసుకునే వాళ్ళు, లేదంటే ఈ జంక్ ఫుడ్లు, ఇలా ఎక్కువసేపు పొట్టలో అరగకుండా ఉండేటటువంటి వాళ్లకు బీపీ రావడానికి ఆస్కారం ఉంటుంది. వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే తక్కువ సేపులో అరిగిపోవాలి. అంటే ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా కూడా మనకు ప్రోటీన్కి మన పప్పు దినుసులు ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్కి మనకు రైస్ బియ్యం ఉన్నాయి, విటమిన్స్కి కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, తర్వాత ఫ్యాట్కు నెయ్యి ఉంది. ఇలా న్యూట్రిషన్స్ ఏమేమి కావాలనో వాటికన్నీ కూడా మన భారతీయ సంస్కృతిలో మన ఆహార నియమాలను అనుసరించి మనం తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. బీపీలు రావు, షుగర్లు రావు. మనం వెస్ట్రన్ ఫుడ్కి అలవాటు పడి వేరే దేశం వాళ్ళ యొక్క సంస్కృతిని మనం అడాప్ట్ చేసుకొని మన ఆరోగ్యాలను ముఖ్యంగా చెడగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి తక్కువ సమయంలో అరిగేటటువంటి ఆహారాలు తీసుకోవాలి, మొదటి పాయింట్. రెండవది, తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటి అంటే అవి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ డైరీ పాలు, ప్యాకెట్లో ఉన్నటువంటి డైరీ పాలు తీసుకోకూడదు. పాలు దాదాపు 6 గంటలకి పైగా సమయం పడుతుంది పాలు అరగడానికి. పాలు మన ఆహారం కాదు. తర్వాత చక్కెర కూడా శరీరంలో మన డైజెస్టివ్ సిస్టమ్ని ఖరాబ్ చేస్తుంది. తర్వాత మైదా కూడా తొందరగా అరగదు. తర్వాత వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవద్దండి. తర్వాత ఉప్పు తీసుకోకూడదండి. ఉప్పు చాలా కీడు చేస్తుంది బీపీ ఉన్న వాళ్ళకి. సైంధవ లవణం కూరల్లో కావాలన్నా కూడా సైంధవ లవణాన్ని వాడుకోవచ్చు. రాక్ సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్ అంటారు. సో ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ 5 పదార్థాలని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా రిఫైన్డ్ ఆయిల్ అస్సలు వాడకూడదు కూరల్లోకి. నెయ్యిని వాడుకోవచ్చు. మన వాళ్ళు బీపీ ఉన్న వాళ్ళని నెయ్యి తినద్దు అంటారు. అది చాలా మేలు చేస్తుంది. నెయ్యి శుభ్రంగా తినచ్చు. ఆవు నెయ్యి, విదేశీ ఆవు నెయ్యి కాదు, దేశవాళీ ఆవు నెయ్యి. తర్వాత బర్రె నెయ్యి తినకూడదు. బర్రె నెయ్యి కొవ్వును పెంచుతుంది. ఆవు నెయ్యి మనకు కొవ్వును కరిగిస్తుంది, దేశవాళీ ఆవు నెయ్యి. సో ఫ్యాట్కి మనం ఆవు నెయ్యిని వాడుకోవచ్చు. కావాలంటే ఈ రిఫైన్డ్ ఆయిల్కి బదులుగా గానుగ నూనెను, కోల్డ్ ప్రెస్డ్ గానుగ నూనెను వాడుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ఆహార నియమాలను పాటిస్తూ యోగాసనాలు, ప్రాణాయామాలు చేసుకుంటే బీపీ సంపూర్ణంగా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా రెండో విషయం, పొట్టను ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంచుకోవాలి. బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ ఉంటే ఏమవుతుందంటే గట్టిగా మొక్కినప్పుడు ఒక్కోసారి హై బీపీ ఎక్కువ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, కాయగూరలు ఏదైతే
ఫైబర్ అధికంగా ఉంటుందో ఆ ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇంకా త్రిఫలా చూర్ణం, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ 3 కలిపి చేస్తారు త్రిఫలా చూర్ణంలో. మనకు ఎక్కడైనా ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. త్రిఫలా చూర్ణం తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. రాత్రిపూట పడుకునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు ఒక 100 ml నుంచి 200 ml లోపు గోరువెచ్చటి నీళ్ళలో 1 టీ స్పూను మన త్రిఫలా చూర్ణాన్ని వేసుకొని తాగేసి పడుకోండి. పొద్దున్నే సాఫీగా అవుతుంది, మోషన్ ఫ్రీగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది పాటించవలసినటువంటి నియమం. ఇంకా మాంసాహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. మాంసాహారులైనా కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది, లేదంటే మ్యాక్సిమం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మాంసం ఒకసారి ప్రేగుల్లేకపోయిన తర్వాత తిన్న తర్వాత 72 గంటలు అంటే దాదాపు 3 రోజులు ఉంటుంది కడుపులో. మాంసం అరగడానికి చాలా టైం తీసుకుంటుంది. అరగకుండా లోపల ఉన్నప్పుడు కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోవడంలో కంపోస్ట్ అవుతుంది. అక్కడి నుంచి టాక్సిన్స్ రిలీజ్ అయ్యి బ్లడ్ అంతా కూడా చిక్కబడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నాన్ వెజ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే వెరీ రేర్గా ఎప్పుడో ఒకటి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, అవాయిడ్ చేస్తే మంచిది. రక్తం చిక్కపరచకుండా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. రక్తం పల్చగా ఉండేటట్లు చూసుకోవాలి. దానికి అనేక రకాలైనటువంటి ఆయుర్వేద మందులు ఉన్నాయి. మన ఇంట్లో దొరికేటటువంటి వాటిల్లో కూడా మనకు బోలెడన్ని మనకు ఉన్నాయి. ఉదాహరణకి తేనె ఉంది. తేనె నిమ్మరసం కలుపుకొని ఉదయాన్నే పడగడుపున తాగుతూ ఉంటే రక్తం పల్సగా ఉంటుంది. ఇంకా చాలా చిట్కాలు నేను రాబోయే వీడియోల్లో చెప్తాను. ఈ రోజుకి చాలు. సర్వే జనా సుఖినో భవంతు.